పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రధానంగా పవన్ కారు ఎంట్రీ సీన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ సీన్ లో కనిపించిన కారు గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇది 1955 మోడల్ డాడ్జ్ కార్ అని, సినిమా స్టోరీకి తగ్గట్లుగా వింటేజ్ లుక్ కోసం దీన్ని అందించామని జెనెక్స్ కార్స్ యజమాని అమర్ చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ సినిమా ఫీవర్ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమాకు రిలీజ్కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించినటువంటి కారుకు గురించి తెలుసుకోవడానికి అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. కారుకు సంబంధించినటువంటి విశేషాలు, ప్రత్యేకతలు ఏంటి? సో జెనెక్స్ కార్ స్టూడియోకి సంబంధించినటువంటి ఓనర్ అమర్ గారు ఉన్నారు. అమర్ గారిని అడిగి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చాలా మూవీస్ చేశాము. ప్లస్ సుజిత్ గారి కూడా రన్ రాజా రన్ను, సాహో అవన్నీ చేశాము. ప్లస్ డివివి ఎంటర్టైన్మెంట్స్లో కూడా చాలా మూవీస్ చేశాము. బట్ ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ మన జెనెక్స్ గురించి తెలుసు కాబట్టి ఎప్పుడైతే మూవీ స్టార్ట్ చేయాలనుకున్నారో అప్పుడు ఆ మూవీ టీం అప్రోచ్ అయ్యారు. సో 2080 మధ్యలో 1980 2000 మధ్యలో బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఓల్డ్ వింటేజ్ మూవీ అని చెప్పారు. దానికి తగ్గట్టు మనం వెహికల్స్ కావాలని చెప్పారు. దానికి ప్రకాష్ రాజ్ గారు అని మీనా క్యారెక్టర్స్ అందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అందరూ వాడే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ముంబై బ్యాక్డ్రాప్లో షూట్ చేశారు ఫస్ట్ షెడ్యూల్. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో చేశారు. అంటే హైదరాబాద్ బ్యాక్డ్రాప్ అంటే ముంబై బ్యాక్డ్రాప్ ఉంటుంది స్టోరీ అంతా. లేకిన్ సెకండ్ షెడ్యూల్ అంతా హైదరాబాద్లో చేసినప్పుడు అప్పుడు ఇక్కడ వాళ్ళు ముంబైలో వాడిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అదే సిమిలర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ కావాలని అడిగారు. అప్పుడు ఆ వెహికల్స్ అన్ని మన దగ్గర ఉండటం వల్ల మనం ఆ మూవీకి వర్క్ చేయడం జరిగింది. అసోసియేట్ లైక్ ఆటోమోటివ్ పార్ట్నర్ లాగా చేసాం మనము. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ దసరాకి ఈ పండగకి ఓజీ కూడా ఒక పండగలాగా జరుపుకోవటం. దసరా కన్నా ఓజీ పండగ మాన్యం ఎక్కువ ఉంది. దానివల్ల చాలా సంతోషంగా ఉంది. ఆ పండుగలో మనం కూడా భాగస్వాములైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జెనెక్స్ యాజ్ ఎ టీమ్గా. ఎందుకంటే చాలా మూవీస్ చేశాము, కానీ ఈ మూవీకి ఉన్న క్రేజ్, దీనికి ఉన్న ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ కానీ, హైప్ కానీ, క్యూరియాసిటీ కానీ ఏదైతే ఉందో ఏ మూవీకి లేదు ఇప్పటి వరకు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మనకి ఈ మూవీ వర్క్ చేయటము. అంటే ఈ కారుకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? అంటే వాళ్ళు దీన్నే కోరుకున్నారా, లేదంటే మీరేమైనా సజెస్ట్ చేశారు? వాళ్ళకి యాక్చువల్లీ ఇదే కలర్ కావాలి, ఇదే కావాలని అడిగారు. ఫస్ట్ ఇది రెడ్ అండ్ బ్లాక్లో వైట్లో ఉండేది కలర్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ ముంబైలో ఒక ఫస్ట్ షెడ్యూల్ మొత్తము ఒక బ్యాక్డ్రాప్లో ఒక పర్టికులర్ వెహికల్స్ వాడారనమాట. తర్వాత హైదరాబాద్లో సెకండ్ షెడ్యూల్ కావాల్సి వచ్చినప్పుడు ఇదే పలాని ఇదే డాడ్జ్ కావాలి, ఇలాంటి కాంటెస్ట్ కావాలి, ఇలాంటి జిప్సీ కావాలని అడగటం వల్ల మన దగ్గర ఉండటం వల్ల ఈ డాడ్జ్ ఇచ్చామన్నమాట. కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ పర్టికులర్ దీంట్లో. అంటే ఓన్లీ మూవీలో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే వాడారా, లేకుంటే మిగతా స్టార్స్ కూడా దీన్ని వాడారు? ప్రకాష్ రాజ్ గారు వాడారు. మిగతా చాలా క్యారెక్టర్స్ చాలా మంది వాడారు వెహికల్స్. ఇంకా అది చూడాలండి, మనం వెయిట్ అండ్ సీ దట్ మూవీలో ఎంతవరకు వెహికల్స్ కనపడతాయి అనేది. బట్ సుజిత్ గారి మూవీస్లో అలా అన్నిటిలో ప్రత్యేకత ఉంటుంది. అది సాహో కానీ, ఈ ఓజీ కానీ అన్ని మూవీస్లలో కార్స్ బాగా వాడతారు కాబట్టి బాగా చూపిస్తారు అనుకుంటున్నాము. ఒకసారి ఫైనల్గా కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ గురించి చెప్పండి. అంటే ఈ ఓజీ అని ఈ మెన్ అని కనిపిస్తుంటే బాగా రిలేటెడ్ లాగా అనిపిస్తుంది. సో ఏంటి ఆ మెన్ అని ఉండడం? అలా కదండి, అప్పుడు 55 సిరీస్ మనకి ఇండియాలో ఉన్న సిరీస్ అండి అది MEN 9669 అని. కోఇన్సిడెంట్గా మెన్గా అది మ్యాచ్ అయిపోయింది. అప్పట్లో 3 లెటర్స్తోనే ఉంటాయి సిరీసెస్ అన్నీ. అట్లా భాగంగా నెంబర్ ప్లేట్ అండి, దీని ఒరిజినల్ నెంబర్ ప్లేట్. బట్ మూవీలో డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. అట్లా మీరు దీన్ని ఎక్కడి నుంచి తెప్పించారు, ఎప్పుడు తెప్పించారు, ఏంటి మీరేమైనా మాడిఫికేషన్ చేశారు? లాంగ్ బ్యాక్ అండి, ఇది కృష్ణగాడి వీరప్రేమ అప్పుడు మైసూర్ నుంచి తెప్పించాము వెహికల్. ఇది అప్పుడు అక్కడి నుంచి కొన్నాము. తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి డిఫరెంట్ మూవీస్లలో మనం వాడాము. అది చాలా మూవీస్లలో అట్లా అన్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఓజీకి సంబంధించినటువంటి కారు ఏదైతే ఉందో, సో MEN 9669 అనే నెంబర్ ప్లేట్తో, ఒరిజినల్ నెంబర్ ప్లేట్తో ఏదైతే కారు కనిపిస్తుందో ఈ కారు గురించి ప్రస్తుతం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ కారుకు సంబంధించి గతంలో చాలా సినిమాల్లో ఆల్రెడీ దీన్ని ఉపయోగించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించిన తర్వాత ఈ కారు గురించి తెలుసుకోవడానికి చాలామంది కూడా ఉత్సాహం చూపిస్తున్నారని కూడా జెనెక్స్ అమర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.